ఖేలో ఇండియా ఫిట్ ఇండియాలో భాగంగా యువకులకు పలు క్రీడా పోటీలను మల్కాజ్గిరి పార్లమెంట్లోని వివిధ నియోజకవర్గాలలో నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఆశావహ నేత మల్కా కుమరయ్య తెలిపారు. ఈ నెల 31 నుండి ఫిబ్రవరి 2 వరకు కుత్బుల్లాపూర్ ప్లే గ్రౌండ్లో జరిగే క్రికెట్ పోటీల ప్లే ఫర్ మల్కాజ్గిరి పోస్టర్ను ఆయన కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి రిలీజ్ చేశారు. ఈ పోటీలో సుమారు 50 జట్లు పాల్గొంటున్నాయని కుమరయ్య తెలిపారు. ఈ టోర్నమెంట్లో పాల్గొనే ప్రతి జట్టుకు క్రీడా సామగ్రితో పాటు బహుమతులు అందజేస్తున్నట్లు కుమరయ్య తెలిపారు. కింద మేధావులు అంటే మీరు ఒక నియోజకవర్గాన్ని నిండి ఉండని అది ఇస్తుంది ఫిట్ మల్కాజ్గిరి అనే ఒక నినాదంతో మనం మల్కాజ్గిరి యూత్ అందరికీ ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 10 ఇయర్స్ టైంలో స్పోర్ట్స్ కొరకు ఖేలో ఇండియా అండ్ ఫిట్ ఇండియా అనే మూమెంట్ లాగా తీసుకొచ్చి ఇన్ని రోజులు పాత గవర్నమెంట్స్ ఎప్పుడైతే ఈ నెగ్లెక్ట్ చేశారు ఈ సెక్టార్ను, దానికి ఒక విజన్ తోడుగా ఈ ఖేలో ఇండియా అండ్ ఫిట్ ఇండియా మూమెంట్ తీసుకొచ్చి లాస్ట్ 10 ఇయర్స్లో చాలా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో చేయడం అయింది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా స్పోర్ట్స్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ ఆడడము, తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ చేయడము, తర్వాత మన పీఈటీ టీచర్స్ను రిక్రూట్ చేయడము, పీఈటీ మన కోచెస్కు, మన ఓల్డ్ ఒలింపియన్స్, వరల్డ్ ప్లేయర్స్ని అందరికీ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి స్పెషల్ ట్రైనింగ్ చేసి అందులో భాగంగానే రీసెంట్గా ఏషియన్ గేమ్స్ కానీ రీసెంట్గా వరల్డ్ ఛాంపియన్షిప్లు అన్నిటిలో మన ఇండియా రిప్రజెంటేషన్ బాగా ఇంప్రూవ్ అయింది, పార్టిసిపేషన్ బాగా ఇంప్రూవ్ అయింది, ప్రైజెస్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. అందులో భాగంగానే ఈ ఒకసారి ఎప్పుడైతే యూత్ అంతా ఫిట్గా ఉంటే వాళ్ళు ఫిట్నెస్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, బాగా చదువుకోగలుగుతారు, తర్వాత వాళ్ళ మన మెంటల్ స్టెబిలిటీ, హెల్త్ స్టెబిలిటీ అంత ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు మన హెల్త్ ఎక్స్పెండిచర్ కూడా బాగా తగ్గిపోతుంది. అందులో మెయిన్ ఉద్దేశంగా ఇప్పుడు నెక్స్ట్ 10 ఇయర్స్ కూడా మోడీ గారు ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టారు. అయితే ఇప్పుడు ఎకనామీని ఏ విధంగా గ్రో చేయాలని ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు, అదేవిధంగా అన్ని డెవలప్మెంట్స్ ఏ విధంగా చేస్తూ ఉన్నారు, స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ కూడా డెవలప్ చేయాలని దానికి ఇప్పుడు ఎన్ఈపీ 2020 ఎడ్యుకేషన్ పాలసీ అయితే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు, అదేవిధంగా ఎడ్యుకేషన్ పాలసీ, స్పోర్ట్స్ పాలసీ కూడా తీసుకొచ్చి దాన్ని ఇండియాలో ఒక నెక్స్ట్ 20 ఇయర్స్లో స్పోర్ట్స్లో కూడా మనం వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీగా డెవలప్ కావాలనే పాలసీతో ముందుకెళ్తున్నాం.